తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ అభ్యర్థిగా వెంకటరమణ సతీమణి సుగుణ తిరుపతి నుంచి బరిలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ బరిలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఆర్ శ్రీదేవిని తన అభ్యర్థిగా నిలిపింది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రలోభాల పర్వం కనిపించింది. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురు నగదు మద్యం పంపిణీపైనే ప్రధానంగా దృష్టి సారించారు. మరోవైపు ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం 256 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి ఈవీఎం బాక్సులను అందజేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రిటర్నింగ్ అధికారి వీరభద్రయ్య చెప్పారు. తిరుపతి బై ఎలక్షన్కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధు నుండి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఎన్ని గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది, అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి మనం చూస్తే మరి కొద్ది నిమిషాల్లో తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం మరి కొద్దిసేపటి అంటే 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 2,94,781 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఓటింగ్ పాల్గొంటారు అనేది కూడా స్పష్టంగా కాని అంశము. అసలే భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 1,800 మంది పోలీసులతో పాటు 1,600 మంది ఉద్యోగులు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అన్ని సెంటర్లో కూడా వెబ్ కెమెరా లైవ్ కాస్ట్ వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. అలాగే 103 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాము. అక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవాళ జరుగుతున్న తిరుపతిలో వెంకటరమణ మృతితో జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో సుగుణతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీదేవి, అలాగే మరో 11 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం 13 మంది ఈ ఎన్నికలలో పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మరికొద్ది సేపట్లో ప్రారంభ కానున్నటువంటి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామనేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు పోలీస్ అధికారులు సైతం స్పష్టం చేశారు. ఓకే మధు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.